హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తే మంత్రులు ఎందుకు స్పందిస్తున్నారని జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. హెరిటేజ్ సంస్థకు ఏపీ మంత్రులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మంత్రులు హెరిటేజ్లో ఉద్యోగాలు చేస్తున్నారా అని నిలదీశారు. హెరిటేజ్ ఆస్తులపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదైందన్నారు. జ్ఞానం ఏమైనా చదువుకున్న సంస్కారం ఏవైనా ఉందా మీకు? అసలు మీరు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడిందంతా ఒప్పు, మీ మీడియా రాసిందంతా కరెక్టు. ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 100 కోట్లకు పరువు నస్తుందావా? హెరిటేజ్ మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ ఆ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్? మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సంస్థల గురించి, హెరిటేజ్ రిప్యుటేషన్ గురించి, హెరిటేజ్లో ప్రొడక్ట్స్ గురించి, హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నాను నేను. వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. ఉద్యోగాలు మినిస్టర్లు ఉద్యోగాలు మానేసి ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో, ఇంకో పక్కేమో హెరిటేజ్కి ప్రమోషన్లు. మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే, మినిస్టర్ల ఉద్యోగాలు పక్కన పడేసి వ్యాపారం బాగుంది అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా? ఇటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి, తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటం ఎలా? ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటం ఎలా? అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పరిగెత్తటం ఎలా? ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి, ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకు వచ్చిన గోల ఇదంతా? పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో, కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి రేపొద్దున సిఆర్డీ అధికారులు మాకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వరు. రోజు అమరావతి రైతులందరూ వెళ్ళి గొడవ పెడుతున్నారు. ఈ విధంగా హెరిటేజ్ ఫుడ్స్కి ల్యాండ్లు కొనుక్కొని అమరావతిలో ఈ అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎవరి స్వార్థం కోసం? ప్రజల స్వార్థం కోసమా, మీ స్వార్థం కోసమా? ఆంధ్రప్రదేశ్ 20 నెలల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సింగపూర్ అమ్మ మొగుడు అవుతుందా? ఇప్పుడు దీని మీద డిబేట్లు పెట్టరే, దీని మీద చర్చలు పెట్టరే, దీని మీద మాట్లాడరే. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మొన్న కూడా హోమ్ మినిస్టర్ అంటుంది. జ్ఞానం ఏమైనా చదువుకున్న సంస్కారం ఏవైనా ఉందా మీకు? అసలు మీరు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడిందంతా ఒప్పు, మీ మీడియా రాసిందంతా కరెక్టు. ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 100 కోట్లకు పరువు నస్తుందావా? హెరిటేజ్ మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ ఆ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్? మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సంస్థల గురించి, హెరిటేజ్ రిప్యుటేషన్ గురించి, హెరిటేజ్లో ప్రొడక్ట్స్ గురించి, హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నాను నేను. వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. ఉద్యోగాలు మినిస్టర్ల ఉద్యోగాలు మానేసి ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో, ఇంకో పక్కేమో హెరిటేజ్కి ప్రమోషన్లు. మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే, మినిస్టర్ల ఉద్యోగాలు పక్కన పడేసి వ్యాపారం బాగుంది అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా? ఇటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి, తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటం ఎలా? ఈ 4-5 రోజుల్లో